ఈ కృపా కనికరములు కలిగిన మా దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు నాయనా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి ఈ యొక్క ఉదయకాలం పరిశుద్ధ ఆదివారం పండుగ దినం మీ నామాన్ని స్తుతించి ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం. 51వ కీర్తనలో నుండి 2 ప్రాముఖ్యమైన సంగతులు మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు నాయన. రాజైన దావీదు జీవితంలో తాను చేసిన పాపము, 2 తనకు మీరిచ్చిన రక్షణ, ఈ రెండిటిని మా జీవితాల్లో కూడా మీరు నా ప్రభువా జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఎన్నో విషయాల్లో మేము కూడా దావీదు వలె తప్పిపోయిన వారం. తండ్రి, నీవు మమ్మల్ని క్షమించావు. నా ప్రభు యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారంగా ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. కృప అయిన దేవుడు, క్షమించే దేవుడు, కృపతో జ్ఞాపకం చేసుకునే దేవునిగా మీరు ఈ లోకానికి వచ్చి నా ప్రభువా నా పాప దోషముల కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టారు. మీ యవ్వన రక్తాన్ని చిందించారు. సొగసు స్వరూపాన్ని కోల్పోయారు. రక్తసిక్త దారులతో నింపబడ్డారు. నా కొరకు మీరు వధించబడిన గొర్రెపిల్లగా నాయన మీ ప్రాణమును పణంగా దారపోశారు. నీతిమంతుని కొరకు సహితం ఒకడు మరణించటం అరుదు, ఎక్కడ చూడం. అలాంటిది భక్తిహీనులం పాపులమైన మా కొరకు మీరు సిలువలో ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు. నీ ప్రేమ కొందనాలు. నీ ప్రేమను ఎలాగూ పాడినా, నీ ప్రేమను గురించి ఎలాగూ వివరించినా తక్కువే. వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పదని చెప్పారు. నాయనా, నన్ను రక్షించటానికి మీరు కార్చిన రక్తం యొక్క విలువ ఎంత గొప్పదో చెప్పడానికి వీలు పడదు, వల్లపడదు. నాయనా, నీ ప్రేమకై స్తోత్రాలు. ఇటు గొప్ప దేవునికి, రక్షణించిన దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేక నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామములో స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాటల పుస్తకంలో నుండి 222 పాట సంఖ్య 222. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి. నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతన
నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చాలండి చిక్కు కొనకొడి. దయగలిగిన మా తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినైనా మీ మెలనైన స్వరాన్ని మేము వినట్లు పరీక్షించుకొని ప్రభు బలను సమీపించడానికి దయచూపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. గలతీ సంఘానికి పౌలు ఎన్నో ఆత్మీయ సంగతులు బోధించాడు. గలతీయులకు పత్రిక రాస్తూ ఆత్మ కార్యాలు, మరి శరీర కార్యాలు ఎలాగుంటాయో వీటిని కూడా వివరించాడు. మరి ఆత్మఫలం అంటే ఏంటో, ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా చక్కగా తెలియచేశాడు. అంటూనే ఇందులో స్వతంత్రుడు, దాసుడు ఇలాంటి మాటలు కూడా రాశాడు. స్వతంత్రులు, దాసులు. మనము దేవుని ఎదుట స్వతంత్రులుగా బ్రతకాలనేది దేవుని ఉద్దేశం. దేవుని ఎదుట మనము స్వతంత్రత కలిగిన వాళ్ళగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనకు మనం స్వతంత్రులుగా బ్రతకలేం. మనకు మనం స్వతంత్రులుగా జీవించటానికి ప్రయత్నించినా జీవించలేం. గనుక దేవుడే మార్గాన్ని చేశాడు. అదే 5వ అధ్యాయం 1వ వచనం. ఏం చదువుతున్నాం? ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించబడినదా లేక సంపాదించుకున్నదా? చెప్పండి. అనుగ్రహించబడిందా, సంపాదించుకున్నదా? అనుగ్రహించబడినది. కొందరు అంటారు, ఏదోనండి మీ అనుగ్రహం అంటారు, ఏదో మీ దయ వల్ల అని ఎలాగూ సహజంగా మనం మాటలో అంటామో, ఏదో మీ అనుగ్రహం, దైవానుగ్రహం. దేవుని అనుగ్రహం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను స్వతంత్రురాలుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. నీవు ఒక స్వతంత్రత కలిగిన వ్యక్తిగా, ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యములో బ్రతకాలనేది దేవుని యొక్క తృష్ణ. అయితే పాపము మానవుణ్ణి బానిసగా మార్చింది. దేవుడేమో నిన్ను స్వతంత్రురాలుగా చేస్తే, దేవుడేమో ఆదామవులను అధికారులుగా చేస్తే, వారిలోకి పాపము ప్రవేశించి వారిని ఎవరిగా మార్చిందంట? బానిసలుగా మార్చింది. అంటే దాసులుగా చేసింది. స్వతంత్రుడుగా ఉండాలనేది దేవుని ఏర్పాటు, దాసుడుగా బానిసగా బ్రతకాలనేది సాతాను యొక్క ఏర్పాటు. అందుకే ప్రభు ఈ మాట అన్నారు. చదువుతారా? యోహాను సువార్త 8వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు ఏమై ఉన్నాడంట? బాబాయ్. అందుకు యేసు చెప్పినది ఎవరంటే యేసు ప్రభు చెప్తున్న మాటలు ఇవి. స్వతంత్రుడిగా చేసింది కూడా యేసయ్యనే. కానీ ఆయన ఏమంటున్నాడంటే యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులారా, ధర్మశాస్త్ర పండితులారా, అబ్రహాము పిల్లలని చెప్పుకొని అతిశయించే వారులారా, అబ్రహాము దేవుడు, ఇసాకు, యాకోబులు మా యొక్క పితరులు అని, మోషే మా పితరుడు అని, ధర్మశాస్త్రం మాది అని చెప్పుకుంటూ జీవితంలో దేవునికి చోటు లేకుండా బ్రతుకుతున్న యోధా జనాంగమా, ఏమంటున్నాడు తెలుసా?
పాపము చేయు ప్రతివాడు పాపమునకేమై ఉన్నాడు. కనుక పాపము మనిషిని దాసునిగా చేసింది. యేసయ్య మనలను ఎవరిగా మార్చాడు? అందుకే గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో ప్రభు ఈ మాట అన్నారు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు, అసలు ఎంత మంచి మాట అండి. సహోదరులారా మీరు ఎందుకు పిలువబడ్డారో తెలుసా? మందిరములోకి ఎందుకు పిలువబడ్డారు? బల్ల యొద్దకు ఎందుకు పిలువబడ్డారు? ఆరాధనలోకి ఎందుకు పిలువబడ్డారు? అదే నామకార్థంగా, అదే నులివెచ్చగా ఎందుకు దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు? అదే లోక సంబంధమైన ద్వంద్వ వైఖరిలో ఎందుకు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు? ఎందుకు దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు? ఎందుకు దేవుడు వాక్య భయాన్ని, వాక్య క్రమాన్ని నేర్పుతున్నాడు? ఎందుకు దేవుడు ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితాన్ని హెచ్చరికలతో మాట్లాడుతున్నాడు? కారణం ఏంటంటే మనము బానిసలుగా, దాసులుగా బ్రతకటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే సహోదరులారా ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మనము ఎలాగుండాలని పిలిచాడంట? మనము స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఈ యొక్క మధ్యాహ్న కాలం ఎవరు స్వతంత్రులుగా ఉండగలరు? 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎవరు స్వతంత్రులుగా బ్రతకగలరు? పాపమునకు దూరంగాను, దేవునికి దగ్గరగా, లోకానికి దూరంగాను, దేవుని సంఘములో అంటుకట్టబడి, చీకటికి దూరంగాను, వెలుగుతో సహవాసం కలిగి ఎవరు జీవించగలరో 3 లక్షణాలు జ్ఞాపకం చేస్తాను. రండి, మొదటిగా పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 26వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 26వ వచనం, అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. చాలండి. యేసు ప్రభువారు పన్ను గట్టే విషయంలో పేతురుతో మాట్లాడుతూ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అలాగైతే కుమారులు ఎవరంట? స్వతంత్రులే. ఎవరు స్వతంత్రులు అంటే కుమారులు, దేవునికి కుమారులుగా మారిన వారు. అర్థమైందా? ఎవరు దేవునికి కుమారులు అవుతారు చెప్పండి? లోకంలో ఉన్న మనమందరము సహజ కుమారులం. సహజ కుమారులు అంటే అదేంటండి అంటారా? ఆయన నిన్ను పుట్టించాడు, నీవు నమ్మినా నమ్మకపోయినా అందుకు కుమారునివి. అర్థమైందా? 2వ విధానంలో కుమారులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే తిరిగి జన్మించిన వాళ్ళు. 2వ విధానంలో కుమారులు. ఇది ఒరిజినల్ అన్నమాట. ఇది అసలైన కుమారత్వం. చదవండి యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి 1వ అధ్యాయము. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు, అంటే విశ్వాసం ఉంచాలి, అంగీకరించాలి. అప్పుడు దేవుడు నీకు ఒక గుర్తింపునిస్తున్నాడు. అదేంటంటే నీవు దేవుని బిడ్డవైపోతున్నావు. కనుక అంగీకరించకపోయినా కూడా దేవుని సృష్టి అనేది ఒక వర్షన్. కానీ అంగీకరించిన తర్వాత మాత్రమే నీవు దేవుని కుమార్తెవు అనేది దేవుడు కోరుకునే పద్ధతే, దేవుడు ఆలోచించే పద్ధతే కదా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, లోకంలో మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని కాంతి, మంచివారికి చెడ్డవారికి వెలుగు, మంచివారికి చెడ్డవారికి గాలి, వర్షము, నీరు, పంటలు, సంపద, ఆరోగ్యం, ఇవన్నీ దేవుడు ఇస్తానే ఉంటాడు. కారణం ఏంటంటే వారు దేవుని సృష్టి కాబట్టి. 2వది దేవుని అంగీకరించటం ద్వారా. చెప్పండి ఏంటంట? దేవుని ఏం చేయటం ద్వారా? అంగీకరించటం ద్వారా మనం ఎవరిగా మారుతున్నాం? దేవుని పిల్లలమైపోతున్నాం. అంగీకరించటం ద్వారా మనం ఎవరిగా మారామంట? దేవుని పిల్లలుగా మార్పు చెందుతూ వచ్చాం. ఈరోజు ఉదయకాలం దేవుని బిడ్డగా నీవు దేవునికి కుమారుడిగా జీవించటం అనేది చాలా అవసరం అండి. నీవు దేవుని కుమార్తెగా జీవించటం అనేది అవసరం. మన మనస్సులో ఎప్పుడు ఈ కదలిక ఉండాలి. నేను ఆషామాష వ్యక్తిని కాదు, నేను ఎలా పడితే అలా తిరగకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలా ఉండకూడదు. ఎలిజబెత్ రాణి మనకు తెలుసు కదా, చరిత్రలో ఒక రాణి. ఆమె చిన్నతనంలో వాళ్ళ అమ్మగారు చెప్పేవాళ్ళంట, చిన్నతనంలో, ఇంకా ఆమె రాణి కాలేదు, చిన్నతనంలో మట్టిలో కలిసి ఆ దినాల్లో దాదాపు 100-150 ఏళ్ల క్రితం
కనుక ఆమె ఆ బిడ్డలతో కలిసి ఆ పిల్లలతో కలిసి మట్టిలో ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అమ్మగారు పిలిచి ఇలాగ అనేవాళ్ళంట, ఈ రోజు నుంచి నీవు ఒకటి గుర్తుపెట్టుకో, ఏంటమ్మా అంటే, ఇక నువ్వు మట్టిలో ఆడుకోవటానికి నేను అనుమతించను అని చెప్పిందంట. ఏంటి అదేంటి, వాళ్ళంతా నా ఫ్రెండ్స్ కదా, మేము ఆడుకోవాలి కదా అంటే, కాదు కాదు, నువ్వు మట్టిలో ఆడుకోవటానికి నువ్వు పెరగటం లేదు, రాబోయే కాలంలో యువరాణిగా మారటం కొరకు నువ్వు పెరగాలి అని చెప్పింది. గమనించారా? ఆమె ఇంకా పసిపిల్లగా ఉన్నప్పుడే తల్లి ఆ బిడ్డ చెవుల్లో ఊదిన మాట ఏంటో తెలుసా? నీవు రాణివి, నీవు రాణిగానే పెరగాలి, నీవు రాణిగానే జీవించటానికి ఇష్టపడాలి. కనుక ఆమెకు ఆ మాటలు హృదయంలో, తల్లి చెప్పిన మాటలు హృదయంలో అలాగే దాచుకున్నది, పెరిగి పెద్దయి ఆమె నిజంగానే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించుకుంటూ వచ్చింది. ఆమె తన యొక్క ఆశయాలను, తన తల్లి యొక్క ఆశయాలను నిలబెట్టుకొని నిజంగా అనేకులకు మేలుకరమైన వ్యక్తిగా మారింది. నేను అనుకుంటాను, ఒక తల్లి ఆశయాలు నెరవేరిస్తేనే తన దేశానికి అంత ప్రయోజనకరంగా ఉంటే, ఇక పరలోకపు దేవునికి నిజంగా నీవు కుమార్తెగా ఉంటే, ఎలిజబెత్ రాణి కంటే నువ్వు ఎక్కువ కదా. పరలోకపు దేవునికి నీవు కుమారుడిగా ఉంటే నిజముగా ఒక యువరాజు కంటే నువ్వు ఎక్కువ కదా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు అన్నాడు, ఎవరు స్వతంత్రులంటే కుమారులు స్వతంత్రులు. చెప్పండి, ఎవరంట? కుమారులు స్వతంత్రులు. కుమారులు ఏం చేస్తారు? అదేంటండి, కుమారులకి ఏమైనా స్పెషలా? వాళ్ళకి ఏమైనా రూపురేఖలు వేరువేరుగా ఉంటాయా అంటే కాదు కాదు, వారి జీవిత విధానం వేరుగా ఉంటుంది, వారి పద్ధతులు వేరుగా ఉంటాయి. ఎలాగుంటాయి? మలాకి గ్రంథం రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త పరిశుద్ధ మలాకి గ్రంథము, మలాకి పాత నిబంధనలు చివరి పుస్తకమైన మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. కుమారుడు తండ్రిని ఘనపరచును గదా. కుమారునికి ఉండే లక్షణం అదండి. కుమారులు అంటే ఎవరు అంటే, తండ్రిని ఏం చేస్తాడు? ఘనపరుస్తూ ఉంటాడు. కుమారుడు తండ్రిని ఏం చేస్తాడంట? ఘనపరచును గదా. ఘనపరుస్తూ ఉన్నావా? రక్షించిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, పరీక్షల్లో సహాయపడిన దేవుడు, ప్రమోషన్ ఇచ్చిన దేవుడు, ఉద్యోగం ఇచ్చిన దేవుడు, బ్రతుకు తెరువునిచ్చిన దేవుడు, భార్య బిడ్డలనిచ్చిన దేవుడు, ఎన్నో భయంకరమైన నిందల్లో, అవమానాల్లో, అనారోగ్యాల్లో స్వస్థపరిచిన దేవుడు, ఆయన యొక్క బలమైన హస్తమును చాపి నిన్ను నడిపిస్తున్న దేవుడు. ఘనపరుస్తూ ఉన్నావా? ఇంతకంటే ఎవరున్నారు మంచి స్నేహితుడు? ఇంతకంటే నీకు సహాయం చేయగలిగిన వారు లోకంలో ఎవరున్నారు? ఇలాంటి మంచి తండ్రికి దూరంగా జీవించటం ఎంత అవివేకం, ఎంత దుఃఖకరం. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటున్నాడంటే, ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాలేదు. మీరేంటి నా పిల్లలా? అవును కదా ప్రభా, మేము నీ పిల్లలమే కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎవరు అనుకుంటున్నావు? మా తాతలు, నాయనమ్మలు వాళ్ళందరూ మామ అనుకుంటూ వాళ్ళు వచ్చారు. అప్పుడు ప్రభు అన్నాడు, అలాగైతే ఒక మాట వినండి, కుమారుడు తండ్రిని అది ఘనపరచును కదా. మనము దేవుని కుమారులమైతే మనము వారిని వీరిని ఘనపరచటానికి ఖర్చు పెట్టాం, వీరిని ఘనపరచటం కొరకు ప్రయాసపడం, పరుగులెత్తాం. మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన క్రీస్తును మాత్రమే చెప్పండి మనం ఏం చేయడానికి ఇష్టపడతాం? ఘనపరుస్తూ ఉంటాం. ఈరోజు దేవుని బిడ్డగా మన జీవితాల్లో ప్రభువును ఘనపరిచే కుమారులుగా జీవించాలి. అంతేనా? చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు ఒక చక్కని విషయాన్ని తెలియచేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21-22 వచనాలు. అందరూ తమ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము. రెండవది, కుమారుడికి ఉండే లక్షణం ఏంటంటే సేవ చేసేవాడు. చెప్పండి, ఏం చేస్తాడంట? సేవ చేయించుకునేవాడు కాడు, చేసేవాడు. దేవుని వాక్యములో మలాకీలోనేమో తండ్రిని కుమారుడు ఘనపరచాలి అన్నాడు. ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటున్నాడు కదా తిమోతితో మాట్లాడుతూ, అతడు ఎంత మంచోడంటే, అతడు ఎంత యోగ్యమైన వాడంటే తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో. ఎంత మంచి పదజాలం అండి అది.
సేవ చేసే సేవకుడు కాదు కాదు. తండ్రికి కుమారుడు సేవ చేసుకుంటూ, ఈరోజు నీకు కాళ్ళొత్తినా నాకు 200 ఇవ్వాల్సిందే, ఈరోజు నీకు తల స్నానం చేయించిన ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సిందే, ఈరోజు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినా నాకు నీవు ఇంకా అవి ఇవి ఇవ్వాల్సిందే లెక్కలేసుకుంటాడా? కుమారుడు తండ్రికి సేవ చేసేటప్పుడు బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తనను కని పెంచి పెద్ద చేసిన తండ్రి కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తన పట్ల తండ్రికి ఉన్న మంచి మనసును జ్ఞాపకం చేసుకుంటాడు. నా కొరకు మా నాయన ఎన్ని దినాలు వేదన పడ్డాడో జ్ఞాపకం చేసుకుంటాడు. మా యొక్క ఆత్మీయ తండ్రి లేక మా యొక్క శరీర తండ్రి మా కొరకు ఎంత వెల చెల్లించాడో జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన కష్టకాలం వచ్చినప్పుడు, ఆయన వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ కొడుకు ప్రతీదీ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతగా సేవ చేస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, ఊరికే సేవ చేస్తాడు కొడుకు అంటలేదు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అతడు అలాగు నాకు సేవ చేశాను. ఒకరోజు ఇక్కడే వరగాని మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్స్కి దాదాపు ఒక 3-4 స్పీకర్లుగా పిలువబడ్డారు. వారిలో నేను ఒక వ్యక్తిని. ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను. కనుక సేవకులు నాకంటే వాళ్ళు వయసులో చాలా పెద్దవాళ్ళు. కనుక ప్రార్థన అయిపోయినది, మధ్యాహ్న కాలం భోజనం చేశారు. సేవకులు మందిరంలో చక్కగా ఫ్యాన్ల కింద మంచాలు వేస్తే వాళ్ళు పండుకొని నిద్రపోతున్నారు. నేను ఒక మూలం కూర్చొని వాక్యం మరలా సాయంత్రం కొరకు ప్రిపేర్ అవుతున్నాను. ప్రభా, సాయంకాలం మరి ఏ వర్తమానం ఇవ్వాలని నేను నోట్బుక్ తీసుకొని రాసుకుంటూ ఉన్నా. ఆ వాక్యం చదువుతుంటే దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఏం తలంపు అంటే వాక్యంలో తలంపు కాదు. సేవకుడు పడుకున్నాడు, ఆయన పెద్ద అయినా కాళ్ళు నొప్పులతో ఉండుంటాడు, పోయి కాస్త కాళ్ళు ఒత్తరాదు అని తలంపించాడు. ఆ మాట ఎవరు చెప్పలేదు నాకు. ఆ స్థానిక సేవకుడు చెప్పలేదు, పోనీ పడుకొని ఆ నొప్పులతో ఉన్న వ్యక్తి కూడా. ఎవరు చెప్తారు చెప్పండి? తోటి సేవకుడు నా కాళ్ళు వస్తాయి అని అంటారా? అనరు కదా. కానీ పరిశుద్ధాత్ముడు చెప్తాడు. దేవుడైతే ఖచ్చితంగా చెప్తాడు. ఆయన దృష్టిలో పెద్ద చిన్న లేదు కదా. వెంటనే బైబిల్ అలా నేను ఫోల్డ్ చేసి మెల్లిగా దగ్గరికి వెళ్ళి ఆ సేవకుడి ఇట్లా కాళ్ళు పట్టుకొని, మరి ఎందుకు నిద్ర డిస్టర్బ్ అయిపోద్దేమో కనుక చక్కగా ఆయనకి ఆ కాళ్ళు ఒత్తుతూ ఉంటే ఆయన మెల్లగా కళ్ళు తెరిసి అంటున్నాడు, అయ్యా నాకు కాళ్ళు నొప్పులని నీకు ఎట తెలిసింది అన్నాడు. ఆయన నాకు కాళ్ళు నొప్పులని నీకు ఎట తెలిసింది అన్నాడు. నేను అడగలేదు కదా కాళ్ళు ఒత్తమని. నాకు చాలా నొప్పులు కొన్నాయి, కానీ ఇంటికాడైతే ఎవరో ఒకళ్ళకి చెప్తున్నా, మీటింగ్లో ఎవరిని అడుగుతును, పడుకున్నానట్టనే దేవుడు నిన్ను ప్రేరేపించాడు, దేవుడు నిన్ను దీవించునుగాక అన్నాడు. చూసారా? కనుక కుమారునికి తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో మనము ఆత్మ సంబంధమైన సేవకులుగా మారాలి, ఆత్మ సంబంధమైన పరిచారకులుగా మారాలి. ఆతృత కలిగి దేవుని పని చేయటానికి నేనని నీ చేతులు నీ కాళ్ళు పరిగెత్తాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడని బైబిల్ చెప్తుంది. ఎవరు స్వతంత్రులంటే మొదటిగా కుమారులు స్వతంత్రులు. ఈరోజు నీవు ఆలోచించాయి, నిజంగా దేవునికి కుమారుడిగా బ్రతుకుతున్నావా? కనుక నీవు సేవ చేసే హృదయాన్ని కలిగి ఉన్నావా? అలా లేకపోతే ఎలాగూ మనం ఆయన పిల్లలుగా ఉంటాం. మనను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వారు పెద్ద వయసుకు వచ్చినప్పుడు వారికి నీవు సేవలు అందించే కూతురుగా ఉంటే అది నీ అవకాశం, నీ ధన్యతగా భావించు. వారికి సేవలు అందించే కొడుకుగా ఉంటే అది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యంగా నువ్వు భావించు. అంతేకాదు, దేవుని ఇంటిలో దేవుని యొక్క పరిచర్య చేసే అవకాశం వచ్చినప్పుడు ఏ మాత్రం తప్పించుకోవడానికి నీవు ఆలోచించకూడదు, ఏ మాత్రము నీవు జార విడుచుకోవడానికి నీవు ఆలోచించకూడదు. ఇది నాకు దేవుడిచ్చిన పని అన్నట్టుగా నీవు ప్రాకులాడితే నీవు స్వతంత్రుడుగా బ్రతుకుతావు. ఏ పాపము, ఏ చీకటి, ఏ లోకము, ఏ భయంకరమైన మానసిక శారీరక రుగ్మత, లోక సంబంధమైన మనుగడ ఏది నిన్ను తొక్కివేయలేదు. ఎందుకంటే నీవు దేవుని ఎదుట స్వతంత్రుడు అయిపోయావు, దేవుని ఎదుట స్వతంత్రురాలుగా జీవించడానికి ఇష్టపడ్డావు. ఇది మొదటి విషయం. రెండవదిగా ఎవరు స్వతంత్రులు? రండి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును విని నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులయ్యుందురు, సత్యమును గ్రహించుదురు, అప్పుడు సత్యము మిమ్మును
రెండవది ఎవరు స్వతంత్రులు అంటే సత్యమును కలిగిన వారు. మొదటిగా ఎవరు స్వతంత్రులు? కుమారులు. మొదటిగా ఎవరు స్వతంత్రులు? కుమారులు. రెండవది ఎవరు స్వతంత్రులు? సత్యమును గ్రహించిన వారు. యేసు ప్రభు వారు ఎవరితో మాట్లాడితే డైరెక్ట్ స్పీచ్ ఎవరితో తెలుసా? అన్యులతో కాదంట. అక్కడ ఎంత చక్కగా తనను నమ్మిన యూదులో, తనను నమ్మినోళ్ళు, నమ్మనోళ్ళు కాదు. నమ్మనోళ్ళకి ఎలాగో తెలియదు, నమ్మనోళ్ళకి ఆరాధన తెలియదు, మందిరం తెలియదు, సేవకుని విలువ తెలియదు, మందిరములో సహకరించడం తెలియదు, ప్రేమించడం తెలియదు, క్షమించడం తెలియదు, అది వేరే విషయం. కానీ నమ్మిన వాళ్ళకి అన్నీ తెలియాలి కదా, ఆరాధించే వాళ్ళకి అన్నీ తెలియాలి కదా. ఆదివారం విలువ తెలియాలి, సమయం యొక్క విలువ తెలియాలి, అర్పణ విలువ తెలియాలి, పరిశుద్ధత విలువ తెలియాలి, పరిచర్య విలువ తెలియాలి, విధేయత యొక్క విలువలు తెలియాలి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు కదా, తనను నమ్మిన యూదులతో ఆయన ఎలాగూ సెలవిచ్చను. ఏమన్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యము మిమ్ములను చెప్పండి, అప్పుడు సత్యం ఏం చేస్తుందంట? రెండవదిగా సత్యమును కలిగిన వారిగా జీవించాలి. హృదయములో దుర్నీతికి చోటును తీసేయాలి. ఇది నేను ఆలోచించేది యథార్థమా కాదా? బిడ్డల విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, స్నేహితుల విషయం కావచ్చు, ఏవండి సంఘ విషయం కావచ్చు, సేవకుని విషయం కావచ్చు. ఇది న్యాయమేనా? ఇది సత్యమేనా? ఇలా నేను ఆలోచించవచ్చా? ఇలాగూ పని చేయవచ్చా? ఇలాగూ నేను మాట్లాడవచ్చా? సత్య సంబంధులుగా బ్రతకటం కొరకు మనం ప్రయాసపడుతూ ఉండాలండి. కనుక ఎప్పుడైతే నీ హృదయంలో సత్యమునకు చోటిస్తావో, సత్యమునకు నీ హృదయములో ప్రథమ స్థానం ఇస్తావో, ఆ సత్యము మనలను చెప్పండి ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా. భక్తుడైన యోహాను ఒక అద్భుతమైన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అదేంటంటే యోహాను పత్రిక రండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన పత్రిక, 3వ పత్రిక, ఒకే అధ్యాయము, 3వ పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను రాసిన 3వ పత్రిక, 1వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, చెప్పండి ఏం వర్ధిల్లుచున్న ప్రకారం? ప్రియుడా అంటున్నాడు, ప్రియుడా అంటున్నాడు. సేవకుడు విశ్వాసం చూసి అంటున్న మాట, ప్రియమైన వారితో మాట్లాడుతున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. గాయు అనే ప్రియునితో ఈ అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు యోహాను. నీ యొక్క సత్య ప్రవర్తన గురించి ఫలానా వాళ్ళు చెప్పగా నేను విన్నా. గాయు ఎంత మంచివాడు, ఎంత ప్రార్థనాపరుడు, సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తాడు, దేవుని పని అంటే ఎంతగా నిజముగా తన సొంత ఇష్టాలను కూడా చంపుకొని దేవుని కొరకు ఎంత తప్పిస్తాడు. ఒక పగలు రాత్రి తేడా లేకుండా, సమయం అసమయం అనేది తేడా లేకుండా, దేవుని కొరకు ఉన్నది లేదని కూడా తేడా లేకుండా దేవుని సత్యం కొరకు ఎంతగా ఆరాటపడతాడు, ఆకలి దప్పులు కలిగి ఉంటాడో నేను విన్నా. కనుక యోహాను అంటున్నాడు, నేను విని ఏం చేశానో తెలుసా? సంతోషించితిని. 4వ వచనం చదువుతారా? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం. గమనించారా? నా పిల్లలు అంటున్నాడు. ఈరోజు ఇక్కడ చేరిన ప్రియ దేవుని బిడ్డగా నీవు కూడా సత్యమును, నేను కూడా సత్యమును అనుసరించే వారిగా జీవిద్దాం. మన మాటల్లో సత్యం ఉట్టిపడాలి, మన క్రియల్లో సత్యం కనిపించాలి, మన యొక్క ఆలోచనలో సత్యం ఉండాలండి. కనుక బైబిల్ చెప్తుంది, అబద్ధమాడు పెదవులు యెహోవాకు. సత్యమునకు వ్యతిరేకం ఏంటంటే అబద్ధం అన్నమాట. కొందరు నీళ్లు తాగినట్టే కదా, ఉపయోగం ఉన్నదానికి లేని దానికి అబద్ధం ఆడుతూ ఉంటారన్నమాట. ఏదో ప్రాణం మీదకి వచ్చినట్టే అబద్ధం ఆడుతూ ఉంటారు, చిన్నదానికి పెద్దదానికి. కనుక మళ్ళీ మనం సరిచేసుకోవాలి నాలుకను, హృదయమును, తలంపులను. పిల్లారా, యథార్థంగా జీవించటానికి మనం భక్తి జీవితాన్ని కట్టుకుంటూ రావాలి. ఇల్లు కట్టేటప్పుడు ఎంత కాస్ట్లీ మెటీరియల్ వాడుకుంటావు? లేదండి, ఇది ఇక తరతరాలు ఉండే ఇల్లు కదా, దీనికి మంచి ఫౌండేషన్ వేయాలంటావు, మంచి కాంక్రీట్ కట్టాలంటావు, మంచి గడపలు పెట్టాలంటావు, మంచి ఫ్లోర్, మంచి బండలు పరవాలంటావు, మంచి పెయింట్లు వేయాలంటావు. హృదయమును, సత్యమును కూడా అలాగే కట్టుకోవాలి. కనుక నివసించడానికి ఒక 50 ఏళ్ళు ఉండి కూలిపోయే ఇంటిని ఎంతో అద్భుతమైన డిజైన్తో ఒక మంచి ప్లాన్ చేసుకుంటావు.
పరలోకం వెళ్ళే ఈ ఇల్లు, ప్రభువుతో ఉండే ఈ దేహం, ఈ ఆత్మ, ప్రభువుతో ఉండే నీవు ఎంత చక్కగా కట్టబడాలి, ఎంత లోతుగా కట్టబడాలి. దేవుని బిడ్డలుగా ఎవరు స్వతంత్రులంటే సత్యము కలిగిన వారు. సత్య సంబంధులు ఎవరంట? బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఒక వ్యక్తి రాజు ఇలాగూ ప్రార్థన చేశాడు. చదువుదాం ఆ మాట. 2వ రాజుల గ్రంథం పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో నుండి 3వ వచనం చదువుదాం. 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా 2 నుండి చదవండమ్మా. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను, దేవుని సేవకుడు రాజైన హిజ్కియా, యూదా ప్రజలకు రాజుగా ఉన్న హిజ్కియా దగ్గరకు దేవుడు ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్తను పంపించాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఇదిగో యెషయా, ప్రభువా చిత్తం నాయనా, ఏంటి అంటే, రాజున్నాడు కదా, ఉన్నాడయ్యా, హిజ్కియా దగ్గరికి వెళ్ళు, నీవు బ్రతుకువు మరణిస్తున్నావు అని చెప్పు అన్నాడు. ఆయన పరుగున వచ్చాడు. రాజా ఇలా సంగతి దేవుడు చెప్పాడు. అవునా? కనుక రాజుల ఇల్లు మనలాగా సెంటు 2 సెంటుల్లో ఉండవు కదా, ఈ మూల నుంచి ఆ మూలకు నడవాలంటే కొంత సమయం పడుతుంది. ఆయన చెప్పాడు, వెళుతున్నాడు. వెంటనే స్పాట్లో రాజు అయిన హిజ్కియా ముఖాన్ని గోడ తట్టు తిప్పుకొని ఏడుస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు? ప్రభువా, పిల్లలకి ఇంకా పెళ్లి చేయలేదయ్యా అని ఏడ్చాడా? ఏమని ఏడ్చాడు? ప్రభువా, ఇంకను నేను చేయాల్సిన యుద్ధాలు ఉన్నాయ్యా, వాడిని జయించాలయ్యా అని ఏడ్చాడా? నేను ఇంకా సంపాదించాల్సినవి ఉన్నాయి ప్రభువా అని ఏడ్చాడా? ఏమని ఏడ్చాడో తెలుసా? నీ సన్నిధిలో సత్యమును అనుసరించి ఎట్లా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో. అతని యొక్క ప్రార్థనలో అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, నేను సత్యమును అనుసరించి నడుచుకున్నాను కదా ప్రభువా. ఇలాంటి వార్త ఏంటి అసలు? ఇలాంటి మెసేజ్ ఏంటి? ఆమోజు కుమారుడు ప్రవక్త వచ్చి యెషయా ఈ మాట చెప్పాడేంటి? సత్యమును అనుసరించిన ఈ యొక్క రాజు మందిరము తట్టు గోడ తట్టు ముఖమును తిప్పుకొని ఏడ్చి కన్నీరు గార్చి మొరపెడుతుంటే మీరు ఆలోచించండి. యెషయా ఇంకను రాజు ఇల్లు దాటి బయటికి కూడా వెళ్ళలేదు. దేవుడు వెంటనే మరలా మాట్లాడాడు. యెషయా, ఏంటి ప్రభువా, మరలా వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఏంటి నాయనా? లేదు మరణించు, బ్రతుకుతావని చెప్పు. అవునా? త్వరగా వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యా రాజుగారు నమస్కారం అండి, ప్రవక్త గారు వందనాలు. ఏంటంటే దేవుడు పంపించాడు, ఇంకను 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సత్యమును అనుసరించే జీవితం నీ జీవితం దీవెనకరమైనదిగా మారటానికి అవకాశం. సత్య సంబంధులుగా జీవించినప్పుడు నీవు జీవించే కాలమంతా బైబిల్లో రాయబడింది. కీర్తన 23:6, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే, అవి నా వెంట వచ్చి చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. సత్య సంబంధిగా బ్రతుకుతూ వచ్చాడు. దేవుని ప్రజల పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని యొక్క ధర్మశాస్త్రం పట్ల భయభక్తులు కలిగినోడుగా బ్రతికాడు. దేవునికి హృదయంలో ప్రథమ చోటు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. సత్య సంబంధిగా బ్రతికినాడు కాబట్టి మరణమును దేవుడు దేనిగా మార్చాడంట? జీవముగా మార్చాడు. కనుక మొదటిగా ఎవరు స్వతంత్రులు? కుమారులు స్వతంత్రులు. రెండవది ఎవరు స్వతంత్రులు? సత్యమును అనుసరించిన వాళ్ళు. మూడవది చదివి ప్రభుబల్లో చేవేస్తాం. రండి పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మూడవదిగా ఎవరు స్వతంత్రులుగా బ్రతకగలుగుతారంటే బైబిల్లో రాయబడింది, ప్రభువే ఆత్మ. ప్రభువే ఆత్మ. ఎక్కడ ఆత్మ ఉండునో చెప్పండి, ఏం కలిగి ఉండాలంట? మూడవదిగా పరిశుద్ధాత్ముని కలిగిన జీవితం. 17వ వచనములో
ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడేముంటుందంట? ఈ ఆత్మ నీ ఇంటిలో ఉంటే, ఈ ఆత్మ నీ ఒంటిలో ఉంటే, ఈ ఆత్మ నీ హృదయంలో ఉంటే, ఈ ఆత్మ నీ బిడ్డలలో ఉంటే వారు స్వతంత్రులుగా బ్రతుకుతారు. ఏ పాపం వాళ్ళని ఏలనివ్వదు, ఏ రోగము ఏ పరిస్థితులు వారిని కబళించలేవు. దేవుడు పరిశుద్ధాత్ముడుగా లోపలుండి వారికి బోధిస్తాడు, వారిని తప్పిస్తాడు, వారి కొరకు మొరపెట్టుకుంటాడు, వారిని సత్యమార్గంలో నడిపిస్తాడు. గైడ్ చేయటానికి, మేలు చేయటానికి, ప్రమాదం తప్పించటానికి, జీవితాన్ని విలువలుగా కాపాడుకోవటానికి, పాపము నుంచి తప్పించటానికి, విమోచించటానికి పరిశుద్ధాత్ముడు లోపలున్నప్పుడు ఆ బిడ్డ ఎలా ఎదుగుతాడో తెలుసా? యోసేపులాగా ఎదుగుతాడు. ఎలా ఎదుగుతారంట? యోసేపు వలె ఎదుగుతాడు. అతడు పోతీఫర్ ఇంట్లో మొదటిగా పనివాడిగా ప్రవేశించాడు. ఆ తర్వాత ఇంటికి అధికారి అయిపోయాడు. ఆ తర్వాత జైలుకి వెళ్ళాడు, జైలుకి అధికారి అయిపోయాడు. ఆ తర్వాత రాజు యొద్ద నిలబడ్డాడు, కలభావం చెప్పాడు, రాజు ఇంటికి అధికారి అయిపోయాడు. ఆ తర్వాత రాజ్యమునకు మొత్తానికి ప్రభువు ఆత్మ కలిగి ఉన్నవాడు బానిసగా ప్రవేశించాడు, కానీ స్వతంత్రుడుగా బ్రతుకుతూ వచ్చాడు. ఈరోజు నీ జీవితం స్వతంత్రంగా ప్రవేశించి ఎందుకు రాను రాను వాటికి వీటికి దాసోహం అయిపోతావు? ఎందుకు వాటికి వీటికి బానిసత్వంలోకి వెళ్ళిపోతావు? చిన్న చితక పాపాలకు, చిన్న చితక స్నేహాలకు, ఏవండి చిన్ని చిన్ని వాటికి బెండ్ అయిపోయి లోబడి, లూకా సువార్త 18లో రాయబడినట్టు 13 ప్రకారంగా ఆ యొక్క నడువంగిపోయిన స్త్రీలాగా, ఆమె అబ్రహాము కుమార్తెనే, కానీ ఆ మాటి మాటికి ఏ వంగిపోయేదంట? నడువంగిపోయిన స్త్రీలాగా ఎందుకు జీవించాలి? కనుక దేవుని బిడ్డలు గమనించండి, దేవుని ఆత్మ కలిగిన ప్రజగా నీవు బ్రతకటం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన రక్తంలో కడిగి ఆయన బిడ్డలుగా చేసుకున్న నాడే మనలో దేవుడు తన ఆత్మనుంచాడు. చెప్పండి, మనలో ఆ ఆత్మ ద్వారా నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు, ఆత్మ ద్వారా నీవు ఆదరించబడ్డావు, ఆ ఆత్మ ద్వారా నీవు నడిపించబడుతున్నావు. కానీ నీవు దేవునికి లోబడకపోతే అదే ఆత్మను ఏడిపిస్తావు, అదే ఆత్మను ఆర్పివేసుకుంటావు. ఇలాంటి ప్రమాదం జరగకూడదని దేవుడు పౌలు ద్వారా మాట్లాడాడు. చదువుతారా? దెస్సలోనికలకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చదువమ్మా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుట, ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములు దేవుని చిత్తము. ఆత్మను చెప్పండి, ఏం చేయొద్దంట? అంటే ఈ మాట చెప్పాడంటే ఆర్పే అవకాశాలు ఉన్నాయనే కదా, ఆర్పే అవకాశాలు ఉన్నాయనే కదా. ఏమండి, ఇంట్లో అందరూ కూర్చున్నప్పుడు చక్కగా చదువుతూ ఉన్నారు, లేక ఇంకేవో ఇంపార్టెంట్ పనులు చేస్తున్నారు. సడన్గా ఏదో స్విచ్ నొక్కబోయి లైట్ ఆపేశారు అనుకోండి, వెంటనే నలుగురు ఏం చేస్తారు? ఒక్కసారి ఉరిని చూస్తారనమాట. వాళ్ళు చేసిన పెద్ద నేరం ఘోరం ఏమి లేదు, తెలియక పాపం ఆ స్విచ్ నొక్కబోయి ఈ స్విచ్ నొక్కారు అంతే. ఈ లోపు లైట్ కాస్త ఆరిపోయింది, దానికి వెంటనే కోపడతారు. భౌతిక సంబంధమైన లైట్ తెలియక ఆపితే ఇంట్లో వాళ్ళు కోపడితే, నీ జీవితానికి ఎన్నెముక లాంటి పరిశుద్ధాత్ముడు, నిన్ను అద్భుతమైన వ్యక్తిగా ఆశీర్వదించే పరిశుద్ధాత్ముడిని ఎన్నిసార్లు ఆర్పుకుంటూ వచ్చావు. దేవుని సేవకుడు అంటున్నాడు పౌలు, ఓ దెస్సలోనిక సంఘస్థులారా, మీరు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగిన వాళ్ళుగా బ్రతుకుతూ రండి అంటూ కింద వచనములో ఆత్మను ఆర్పకుడి. సంసోను తనలో ఉన్న ఆత్మను ఆర్పేసుకున్నాడు కనుక మాటి మాటికి దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు, మాటి మాటికి సంకెళ్ళలోకి వెళ్ళిపోయాడు, మాటి మాటికి దేవుడు బలమైన వాడిగా, బాగా దారుఢ్య దేహము కలిగిన వాడిగా, అద్భుతమైన నిజముగా అభిషేకం కలిగిన వాడిగా, దేవుడు నిజముగా ఎవ్వరు కూడా సంసోనుని ఎదిరించలేని వీరుడిగా పుట్టిస్తే అతడు దేవుని ఆత్మను ఆర్పేసుకున్నాడు. నేను చెప్పనా, ప్రతి వ్యక్తిని దేవుడు ఉన్నతమైన వాళ్ళగానే కలుగు చేశాడు. నీకు తెలియదు, దేవుడు నీలో ఒక ఉన్నతమైన లక్షణం పెట్టాడు. నీవు ఒక అద్భుతమైన గుణం కలిగిన వ్యక్తివి, ఒక అద్భుతమైన సమర్పణ కలిగిన వ్యక్తివి, ఒక అద్భుతమైన మనస్సాక్షి కలిగిన వ్యక్తివి, ఒక అద్భుతమైన నీతి కలిగిన వ్యక్తివి. అయితే అపవాదికి చోటు ఇవ్వటం ద్వారా, ఆత్మను ఆర్పుకోవటం ద్వారా వాటిని నువ్వు చేయలేకపోతున్నావు కాదు. అప్పుడప్పుడు అంటారు, ఏంటి అసలు నేనేనా ఇట్లా అరిసింది, నేనేనా ఇలా మాట్లాడింది,
నేనేనా ఇలా చూసింది, నేనేనా ఇలాంటి పనులు చేసింది? కొన్ని సందర్భాల్లో కూర్చొని ఒంటరిగా చాలాసార్లు మానసికంగా దిగులు పడిన రోజులు లేవంటారా? ఎందుకు జరిగిందో తెలుసా? ఆత్మను ఆర్పేసుకున్నా. దేవుని ఆత్మను ఆర్పివేసినప్పుడు చీకటెంట సరుకులు వెదకు రీతిగా ఉంటుంది భక్తి జీవితం. పాట ఉంది కదా, పరిశుద్ధాత్ముడు లేనిది జీవము లేని బ్రతుకు కాదది. పరిశుద్ధాత్ముడు లేకపోతే అసలు ఆ బ్రతుకే కాదంట. పెళ్లి పాటగా అంటారా? పరిశుద్ధాత్మను గోరుము జీవమా యేసు ప్రభుని పేరట ప్రతిరోజు ప్రార్థించి, ప్రభువా నా కుమార్తె యవనస్తురాలయ్యా, ఆ బిడ్డకి పరిశుద్ధాత్మతో నింపం. నా బిడ్డ యవనస్తుడు, నేను చెప్పిన మాట అయితే వినడో, మీరు చెప్తే లోబడతాడు, మీరు కంట్రోల్ చేస్తారు, మీరు క్రమపరుస్తారు, మీరు సరిదిద్దుతారు, యోసేపులాగా దీవిస్తారు. కనుక వాళ్ళలో మీరుండండి నాయన, ఆ బిడ్డలో మీరుండండి నాయన. నా శరీరంతో చెప్పే మాట అర్థం కాదు, మీరు లోపలుండి చెప్పే మాట ఆ బిడ్డకు అర్థమవుతుంది నాయన. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? పరిశుద్ధాత్మ కలిగిన బిడ్డలుగా, పరిశుద్ధాత్మ కలిగిన తల్లిగా, తండ్రిగా, పరిశుద్ధాత్మ కలిగిన ఒక విశ్వాసిగా జీవించాలని ఎప్పుడైనా ఆలోచించావా? బైబిల్ చెప్తుంది, ఎవరు స్వతంత్రులంటే ఆత్మ కలిగిన వారే. చెప్పండి, ఆత్మ లేని తర్వాత సంసోను బానిస అయిపోయాడు. ఆ మాట చదివి ప్రార్థన చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుండి 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిస్తీయులు, దానికి ముందు 19వ వచనం. ఆమె తన తొడ మీద తన నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి అతని చేత తల మీద 7 జడలను క్షౌరము చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. అప్పుడు సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు బయలుదేరి విరజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని గమనించారా? దేవుని ఆత్మ కలిగిన వాడండి. ఒకప్పుడు సంసోను నిలబడితే కొదమసింహం భయపడింది. ద్రాక్ష తోటలో ఎదురైన కొదమసింహాన్ని చేతిలో ఏ వస్తువు లేకుండా, ఎలాంటి ఆయుధము లేకుండా ఒక గొర్రెపిల్లను చీల్చినట్టు చీల్చి కనీసం ఎవరికి చెప్పుకోలేదంట. కనీసం ఎవరికి చెప్పుకోలేదు. సింహమును కూడా చీల్చిన బలవంతుడు ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? ఫిలిస్తీన్లు వచ్చి చేతికి కాళ్లకు సంకెళ్ళు వేస్తే వాళ్ళు ఎటు తిప్పితే అటు తిరుగుతున్నాడు. కారణం ఏంటంటే యెహోవా అంటే ప్రభువే ఆత్మ అని చదివాం కదా. ఆత్మైన దేవుడు యెహోవా దేవుడు. ఆయనలో నుండి చెప్పండి ఏమయ్యాడంట? ఎడబాసాడు. ఆయన్ని వదిలిపెడతావా? ఆయన్ని పట్టుకుంటావా? భౌతిక సంబంధమైన స్వాతంత్రం వచ్చిందని సంతోషించే నీవు ఆత్మ సంబంధమైన స్వతంత్రుడిగా ఎందుకు బ్రతకటానికి ఇష్టపడు? ఆత్మ సంబంధమైన స్వతంత్రాలుగా జీవించటానికి ఎందుకు ప్రయాసపడు? ఎందుకు దాని కొరకు కలలు కనవు? కనుక మన దేశ నేతలు కలలుగనిన స్వరాజ్యమని పాడగా సెల్యూట్ చేసి సబ్బట్లు కొట్టాం, కానీ నేను కలలుగనిన ఆత్మీయ జీవితం అని ఆలోచించలేకపోయావు. నేను కలలుగనిన ఆత్మీయ జీవితం ఇది నా బిడ్డలో అని నీవు ఆలోచించలేకపోయావు. కానీ దేవుడైతే ఆలోచిస్తున్నాడు. నీవు ఆయన సొత్తు, ఆయన ప్రజు, ఆయన కుమారుడు, ఆయన కుమార్తె. నీవు ఇంకను స్వతంత్రుడిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. గలతీ పత్రికలో దేవుడు ఆయన మనలను స్వతంత్రులుగా చేయటానికి, పాపపు సంఖ్యలను తెంచి పాపము నుంచి విమోచించి తన రక్తముతో మనలను ప్రక్షాళన చేసి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన వధించబడిన గొర్రెపిల్లగా మారాడు. మన కొరకు రొట్టెలా కాల్చబడ్డాడు. మన కొరకు రసములా తన రక్తాన్ని ధారబోసాడు. ఆ రొట్టెను, ఆ శరీరాన్ని చూసినప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు తీర్మానం చేసుకుంటావా? ప్రభువా, ఇక నేను బానిసగా ఉండనయ్యా, వారికి వీరికి ఆ పనికి ఈ పనికి వాళ్లకు వీళ్లకు బానిసగా ఉండనయ్యా, నేను స్వతంత్రాలనయ్యా, నేను స్వతంత్రుడిగా ఉంటాను, కుమారుడిగా ఉంటా, కుమార్తెగా ఉంటా, నేను నీకు మహిమ తెచ్చే వ్యక్తిగా ఉంటా, ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉంటాను, సత్యమును ప్రేమించే వ్యక్తిగా ఉంటాను. ప్రార్థన చేసుకో. ప్రభు వైపు చూద్దాం, మోకరించండి. ప్రభు వైపు చూద్దాం. ప్రభువా, నీకు వందనాలు నాయనా, నేను స్వతంత్రురాలుగా జీవిస్తానయ్యా. ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో నేను బలహీనరాలుగానే ఉంటూ వచ్చాను, బలహీనుడిగా ఉంటూ వచ్చానయ్యా. నేను బలహీనతల నుంచి నన్ను విడిపించవా? నేను బలహీనురాలుగా ఉండటం మీకు ఇష్టం లేక
దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడని మీరు మాతో మాట్లాడారు. మీరు ఒక మంచి బిడ్డగా నన్ను పుట్టించారయ్యా. నా బిడ్డను ఒక మంచి వ్యక్తిగా పుట్టించారయ్యా. దుష్టుడు మోసం చేశాడయ్యా, దుష్టుడు మోసగించాడయ్యా. తిరిగి మమ్మల్ని స్వతంత్రులుగా, ఆత్మ కలిగిన వారిగా, సత్యమును ప్రేమించేవారిగా, కుమారులుగా పరిచర్య చేసేవారిగా మమ్మల్ని చేయవా ప్రభువా. నీ బల్ల ఎద్దుకు వస్తున్నానయ్యా. నన్ను స్వతంత్రాలుగా చేయటానికి నీవు రొట్టెలా మాడిపోయావు. నా కొరకు నీ రక్తమును దారబోసావు. పరీక్షించుకో, నీ అవిధేయతలు ఒప్పుకో సహోదరుడా. నీ బలహీనతలు ఒప్పుకో, ప్రభు నిన్ను క్షమిస్తాడు. తిరిగి నిన్ను ఒక భాగ్యవంతుడుగా మారుస్తాడు. స్వతంత్రత కలిగిన వ్యక్తిగా నిన్ను చేస్తాడు. ఏ బంధకాన్ని బట్టి నీవు కుమిలిపోకు, ఏ బంధకాన్ని బట్టి నీవు నీరసించుకు, ఏ బంధకాన్ని బట్టి నీవు దిగులు పడకు. చచ్చిపోతావని చెప్పిన వ్యక్తిని బ్రతికించిన దేవుడు నీకున్నాడు. ఆయన నీ స్థితిని మార్చేవాడు, నీ జీవితాన్ని మార్చేవాడు, నీ రోగాన్ని కుదిర్చేవాడు, నీ నిందలు తొలగించేవాడు, నీ పేదరికాన్ని మానిపేవాడు, నిన్ను పైకి తీసే దేవుడు ఆయన. నీ పరిస్థితులు మారుస్తాడు. ప్రభువా, నీ ఆత్మ నా ఇంట్లో ఉంచయ్యా, నీ ఆత్మ నా హృదయంలో ఉంచు నాయనా. నీ ఆత్మ నా నుండి దూరం చేయొద్దయ్యా. సంసోను దూరం చేసుకొని నష్టపోయాడయ్యా. యోసేపు పొందుకొని దీవించబడ్డాడయ్యా. నన్ను యోసేపులాగా చేయి, నన్ను యోసేపులాగా మార్చు, నన్ను దానియేలులాగా మార్చు, నన్ను సద్రక మేషక అబేద్నెగోలాగా నన్ను చేయి. నీ ఆత్మ కలిగిన మా పితరులాగా నన్ను మార్చు. ప్రార్థన చేసుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రభు నిన్ను తన కుమారునిగా, నిన్ను తన కుమార్తెగా చూడాలని ఆశపడుతున్నాడు. నువ్వు సత్య సంబంధిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఆత్మ కలిగిన వ్యక్తిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అట్టి కృపల పరిశుద్ధాత్ముడు వాళ్ళు నడిపించినట్లు ప్రార్థన చేసుకుంటూ ప్రభువులో చేవేద్దాం. అలాగూ పరీక్షించుకుంటూ దయతో ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. నా శరీరము తిని రక్తం త్రాగువాడే నిత్యజీవము గలవాడు, అంత్యదినమున వాణ్ణి లేపుదునని లేఖనంలో రాయబడింది. దయగలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ మహాప్రేమ వాత్సల్యతలను బట్టి స్తుతిస్తున్నాను. మమ్మలను ఆత్మీయంగా స్వతంత్రులుగా చేయటానికి, పాపపు బానిసత్వంలో నుంచి విడిపించటానికి రొట్టెలా మారిపోయావు. సిలువలో ప్రాణం పెట్టావు, తిరిగి లేచావు. ఇటు గొప్ప దేవునికి ఏమి ఇచ్చడం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ యొద్దకు ప్రభు శరీరం వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ బలలో చేయండి. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలయ్యా. మా కొరకు నాయన కార్చిన అమూల్యమైన మీ యవన రక్తాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. ద్రాక్ష పండు గానుగులో పడి చితికిపోయి రసాన్ని కార్చినట్లు మా కొరకు సిలువలో మీరు రక్తాన్ని ధారపోశారు. సొగసు స్వరూపాన్ని కోల్పోయారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయనని మీరు వాక్యంలో రాయించారు. అలాగూ మమ్మలను పరిశుద్ధులుగా చేయుటకై మీరు చిందించిన ప్రశస్తమైన అమూల్యమైన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తా ఉన్నాను. ఇటు గొప్ప దేవునికి ఏమి చరణం తీర్చుకోలేక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ యొద్దకు ప్రభు పాత్ర వచ్చినప్పుడు పరీక్షించుకుంటూ తీసుకోండి.
నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ మీచును. నీ రక్తధారలే ఇలా. దయగలిగిన మా తండ్రి నీ కొందనాలు. బలలో చేవేసిన ప్రియులను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. నాయన, ఎవరైనా బలహీనులుగా ఉండి చేవేస్తే దయతో క్షమించండి. నీ కృప, నీ కనికిరాన్ని మేము కోరుకుంటున్నాను. మా కొరకు కార్చిన అమూల్యమైన రక్తం, మిగిలిన శరీరం రక్తం అనేక ఆత్మలు సాదృశ్యంగా ఉండగా అనేకులు సంఘములో చేర్చబడినట్లు దయ చూపండి. మహిం పొందయ్యా. నీ ప్రేమకై, నీ కృపకై, వాత్సల్యతకై మీ నామాన్ని స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిలబడదాం. పాడుకుంటూ కానుకలు సమర్పించుకుందాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలోన వాసం చేసి, దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలోన వాసం చేసి, దూతలెల్లా పొగడే దేవుడాయనే.
మంచిది పిల్లరా. మరి దొండపాడు వెళుతున్నాము, పరిచర్య గురువు ప్రార్థన చేయండి. ఈ రాత్రి నెల్లూరు వెళ్ళాలి, అక్కడ ఒక మ్యారేజ్ ఉంది కనుక ఉదయకాలం రేపు కనుక ప్రయాణం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనకి యథావిధిగా మరి బుధవారం బైబిల్ స్టడీ, గురువారం మనకి శనివారం సంఘ ప్రార్థనలు ఉంటున్నాయి. సంఘ ప్రార్థనలకు బైబిల్ స్టడీలకు మర్చిపోవద్దు. అంకుల్ వచ్చారా? అంకుల్ రాలా? రైట్ రైట్ రైట్, మంచిది. కనుక అంకుల్ ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కనుక సంఘ ఉద్యోగం కొరకు నిన్న మ్యారేజ్కి వచ్చి చాలామంది అలసిపోయారు. అయితే కొంతమంది రాత్రి చక్కగా ఉపవాస ప్రార్థనకు వచ్చారు. దాదాపు ఒక 20 మందిని కలిసి మీ అందరి కొరకు ఎంతో ప్రార్థన చేశాం. చాలా దేవుడు మహింపరచబడ్డాడు. మరి మన దేశం కొరకు చేసిన ప్రార్థన అది. చివరిలో మన కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేశాం. కనుక ప్రార్థన అనేది మనకు ఊపిరిలా ఉంటే మనం ఎప్పుడూ క్షేమంగా ఉంటాం. ఈ విషయాన్ని మర్చిపోకూడదే. కనుక ప్రార్థనలతో మనం ముగించుకుందాం. మోకరించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం కలిగిన మా దేవా, మహోన్నతుడా, నీ కొందనాలు స్తోత్రాలయ్యా. నీ మహాప్రేమను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ యొక్క నా ప్రభువా మధ్యాహ్న కాలం నాయనా నీ వైపు చూస్తూ ఉన్నాం. నాయనా ప్రభువు మిమ్మలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. నాయనా ఎవరు స్వతంత్రులు? 3 విషయాలు మాతో మాట్లాడారు. ఒకటి, కుమారులుగా ఉంటే మేము స్వతంత్రులుగానే ఉంటామని, కుమారులు పరిచర్య చేస్తారని, నాయన కుమారుడు తండ్రిని ఘనపరుస్తాడని మీరు మాట్లాడారు. రెండవదిగా నా తండ్రి, సత్య సంబంధులు స్వతంత్రులు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. హృదయములో అబద్ధాలకు అసత్యానికి చోటివ్వకూడదని, సత్యము మాట్లాడాలని, సత్య సంబంధులుగా బ్రతకాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మూడవదిగా నాయన, మా వ్యక్తిగత జీవితాలలో ప్రభు ఆత్మ కలిగిన వారు ఉంటే స్వతంత్రులుగా ఉంటామని మీరు మాట్లాడినందుకు స్తోత్రములయ్యా. మీరు మమ్మల్ని ప్రేమించి మీ ఆత్మను మాకు ఇచ్చారు. అందుకే మేము రక్షణ పొందాం నాయన. మా నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి పరిశుద్ధాత్ముడా మీరు మమ్మల్ని ఒప్పించారు. అందును బట్టి స్తుతిస్తున్నాను. అయితే ఆత్మను ఆర్పకుడి అని చెప్పారే, ఎన్నో మార్లు మా యొక్క బలహీనతల వల్ల ఆర్పేసుకున్నాం. దేవా, తిరిగి దయతో మరలా వెలిగించండి. దేవా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని నూతనపరచండి. దేవుని యొక్క నిండైన ఆత్మచేత మా బిడ్డలను మీరు నింపండి నాయన. నీకు వందనాలు. ఏలియా దగ్గరికి ఎలీషా వచ్చి, ఎందుకు నా ఎంట పడుతున్నావంటే, నీ మీద ఉన్న ఆత్మ 2 పాళ్ళు నాకు కావాలన్నాడు. ఈ ఆతృత మాకు లేదయ్యా, ఈ ఆశ మాకు కావాలి నాయన. 2 పాళ్ళ ఆత్మను మాకు ఇవ్వండి తండ్రి. ఆత్మ సంబంధులుగా మేము బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, సేవకురికి ఇచ్చిన కానుకలు దీవించండి, మీ సేవలో వాడుకొనండి. మీ బిడ్డల రెక్కల కష్టాలను దీవించండి. కుటుంబాల్లో సమృద్ధినివ్వండి, కుటుంబాల్లో క్షేమాన్ని ఇవ్వండి, కుటుంబాల్లో ఆశీర్వాదాలు ఇవ్వండి. అనారోగ్యాల నుంచి విడిపించండి. యవ్వన బిడ్డలున్నారు, వారి వివాహాల్లో సహాయం చేయండి, ఉద్యోగాల్లో సహాయం చేయండి, గర్భఫల విషయాల్లో సహాయం చేయండి. పెద్ద వయసు గల వారికి ఆరోగ్య విషయాల్లో సహాయం చేయండి. చిన్న బిడ్డలున్నారయ్యా, నీ దయలో నీ కృపలో వర్ధిల్లు వారిగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నీ కొందనాలు. మందిర విషయంలో కనికరిపడయ్యా, మీరు తప్పక మేలు చేస్తారు. ఈ నాయన మీరు మాట్లాడారు, ఫరోతో చెప్పు మోషే, భూమి అంతా నాది అని చెప్పు అన్నారు. ఈ భూమి నీది నాయన, మీకు తెలుసు మీరు ఎలాగో ముందుకు నడిపించాలో. యెహోవా ఈరేగా ఈ మందిరాన్ని మీరు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. ఇక ముందు కూడా నడిపించే దేవుడువని, చూసుకునే దేవుడువని నమ్మి స్తుతిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు. దొండపాడు పరిచర్ని దీవించమని మా ప్రయాణంలో తోడై ఉండండి. రాత్రికి ప్రయాణంలో నాకు తోడై ఉండండి. వందనాలు. బిడ్డలు తిరిగి వెళ్తున్నారు. ప్రతి ఇంటిలో సమాధానం, సంతోషం, ఆరోగ్యం, ఆనందాన్ని మీరు అనుగ్రహించండి. మీ కృపాక్షేమాలు అనుగ్రహించి మహిమ పొందమని ప్రభు రాకడలో మేమందరము ఎత్తబడినట్లు దయచూపండి. మా దేశం, మా రాష్ట్రం, మా జిల్లా, మా పట్టణం, మా యొక్క ప్రజలందరినీ మీరు దీవించండి. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందుటకు దయచూపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహోన్నత నామములో
ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా చీకటిని వెలుగుగా, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. తల్లిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన ప్రతి బిడ్డకు సదా తోడైండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా.